ఎంత పీల్చినా గాలి అరిగిపోదు, ఎంత నేలను దున్నినా కూడా భూమి అరిగిపోదు. ఎన్నో కాయలు పండ్లు పూలు ఇస్తున్న చెట్లు కూడా అహంకారంగా నీ కాయలు చెట్లు పూలు పండ్లు కాయలు ఇస్తున్నా అని గర్వంగా ఫీల్ కావు. పారే నీరు కూడా, మనం రోజు తాగే నీరు కూడా మీకు నేను నీరు అందిస్తున్నా అని విర్రవీగదు. అంటే అవి ఇస్తున్నాయి, అవి భూమి మీద ఉన్నాయి, మనందరికీ ఆదుకుంటున్నాయి, అవి ఇచ్చే స్థితిలో ఉన్నాయి. ఎంత పీల్చినా తగ్గదు కనుక గాలి నింగి నేల అన్నీ మనకు సహాయం చేస్తున్నాయి. మరి అవి సహాయం చేస్తున్నా కదా అని మన మనుషుల్ని చిన్నచూపు చూస్తున్నాయా? చూస్తలేవు. అందుకే వాళ్ళు ప్రకృతి దేవతలయ్యారు. ఈ మనుషులేంటండి రాక్షసులాగా మాట్లాడేటి అన్నీ మాట్లాడేసి ఏమనుకోకు తప్పుగా అనుకోకు అనడం ఎందుకు? నీకు ఈరోజు డబ్బు ఉందని డబ్బు అహంకారం చూపిస్తున్నావే కానీ అంతకుముందు ఎలా ఉన్నారు మనతోని, ఇప్పుడు ఎట్లుంటుండ్రు అన్నది ఆలోచించవా? ఎట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకోవద్దా? డబ్బున్న మనిషి ఎవరికైనా చేబదలిస్తే ఇచ్చినప్పుడు గొప్పవాడే, నిజమే, ఇచ్చినప్పుడు గొప్పవాడే, తీసుకున్నప్పుడు గొప్పవాడే, మనకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు ఎప్పుడు గొప్పవాడే. ఆ భగవంతుడు ఎలానో కనిపించడు తప్ప ఆ రూపకంలో ఈ మనిషి మనకు సహాయం చేసిందని గొప్పగా నిలుపుకుంటాము. కానీ ఆ గొప్పతనాన్ని పోగొట్టుకోవద్దు. నీకు ఈరోజు టైంకు అందించకపోతే ఏ కారణాల వల్ల అందిస్తలేరు అన్నది తెలుసుకోవాలి. తెలుసుకొని మాటలు పోనిచ్చుకోవద్దు. మాటలు పోనిస్తే ఆ మాటలు పోయిన మాటలు వస్తాయా? రావు కదా. ఇవి అనేటి అన్నీ అని ఏమనుకోకు అని అంటాం చూడండి. అది మూర్ఖత్వమా తెలివితేటలా? తెలివితేటలే, మూర్ఖత్వం కాదు. మూర్ఖులైతే అలా మాట్లాడరు. ఏ టెన్షన్లో ఉన్నారు, ఎలా ఉన్నారని తెలుసుకొని మాట్లాడతారు. ఇలా నీకు కోట్లు ఉన్నాయి, కోట్లు కూడా పెడుతుంటారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి. జర తక్కువ ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకా మీ మాటలతో బాధలతో శవాలను చేయకండి దయచేసి. కానీ వాళ్ళు బ్రతికుంటేనే కదా మీ అప్పు కట్టేది. బ్రతికి లేకుండా మీ మాటలకు నన్ను ఇంకా ఇలాంటి మాటలు అంటే మాటలు పడ్డ వాళ్ళకి ఏం కాదు, పడని వాళ్ళకు నన్ను ఇలాంటి మాటలు అన్నారు అని వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే అప్పుడు నీ అప్పు రాదు, అది గుర్తుపెట్టుకో. అందుకోసమే అప్పు ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు మీరు, నిజమే ఇచ్చిన వాళ్ళు ఇచ్చిండ్రు, దేవతలే దేవుళ్ళే. కానీ తీసుకునేటప్పుడు కూడా వరం ఇచ్చి ఇచ్చిన వరాన్ని లాక్కోవద్దండి. మీ మీద ఎలాంటి మంచి అభిప్రాయం ఉందో అది నిలుపుకోవాలంటే అనవసరంగా పోయిన మాట రాదు, మాట దూలద్దు. పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని అర్థం చేసుకొని మెదలాలి తప్ప